హలో మిత్రులు, అంతా కుశలమేనా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు తమ్ముడైనా చూసినట్లుగానే నేనైతే ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎండ్ వరకు ఈ వీడియోని అయితే తప్పక చూసేసి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకునేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పేయండి. సో ఎగ్ బిర్యానీ అంటే కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే మా ఇంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్న. బాగా వేడెక్కిన ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకుని ఆయిల్లో కనుక వేసేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా అయితే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. షాప్లో మన సూపర్ మార్కెట్లో ఎలా అయితే ఆనియన్స్ దొరుకుతాయో సేమ్ అలాగనే క్రిస్పీగా అయితే వచ్చేస్తాయండి. ఇంకొక టిప్ ఏమి అంటే, ఈ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్టీ వాటర్ అయితే ఆ ఆయిల్లో కనుక మీరు వేసినట్లయితే పర్ఫెక్ట్గా టేస్టీగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోతాయి. అండ్ ముందుగానే ఉడకపెట్టుకునేసిన కోడిగుడ్లు అయితే ఇలా నేనైతే తీసేసుకున్నాను. మనము ఎంతమంది ఉంటారో మన ఇంట్లో అంతమందికి ఒక్కొక్క గుడ్డు చొప్పున అయితే వేసేసుకోండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇలా అయితే బాగా ఉడికించుకునే గుడ్డల్ని ఇలా షెల్ అయితే తీసేసుకుందాము, పైన పొట్టును అయితే తీసేసుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయి, స్మూత్గా భలే ఉన్నాయి ఎగ్స్. సో ఇలా రెడీ అయిన దాన్ని అయితే మనము ఇప్పుడు చాకు తీసుకొని కాట్లు అయితే పెట్టుకునేద్దాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇలా ఎగ్స్ కానీ కాటు పెట్టుకునేసి కర్రీలోకి కానివ్వండి, అండ్ గుడ్డే ఏ కర్రీలో అయితే ప్రిపేర్ చేసుకుంటామో వేసుకుంటే దానిలో ఉన్న మసాలా అయితే ఈ హోల్స్ ద్వారా గుడ్డుకంతా పట్టేసి టేస్టీగా బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే వేసేసుకున్నాను. మీరు ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు, ఎగ్స్ వేసేసి ఇలా కాట్లు పెట్టుకుని వేస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో అన్ని గుడ్లకి అలా పెట్టుకుని వేస్తాం కదా. ఇప్పుడు రైస్ అయితే కుక్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి నేను ఇప్పుడు బాగా ఒక పాత్రలో అన్నానికి సరిపడా ఆయిల్ కొంచెం వేసుకునేసి, అండ్ అలాగే దాంట్లోకి అయితే వాటర్ వేసుకునేసాను. చెక్క, లవంగం ఇలా మనము మసాలా దినుసులు అయితే కొన్ని వేసుకునేద్దాము. ఏలక్కి, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందాము. నేనైతే ఆయిల్ వేసుకున్నా, మీరు గీ ఉంటే గీ వేసుకోండి, లేకంటే బటర్ అయినా మీరు వేసేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఈ ఆయిల్ వేసుకోవడం ద్వారా రైస్ అయితే పర్ఫెక్ట్గా బాగా కుక్ అయిపోతుంది, చూడడానికి కూడా బాగుంటుంది, అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది అని చెప్పేసి నేను ఇలా వేసుకున్నాను. అండ్ అలాగే ఫైనల్లీ కల్లుప్పు అయితే వేసేసుకున్నాను. కల్లుప్పు వేసుకోవడం ద్వారా టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇలా అయితే మూత పెట్టేసి బాగా ఆ వాటర్ అయితే బాయిల్ అయ్యే వరకు పెట్టేసి మనము ఏమైతే ముందుగా నానపెట్టుకునేసి ఉంటామో బియ్యం అదైతే వేసేసుకుందాము. చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ కూడా వాడటం లేదు దీంట్లో. మీరు కూడా మీకు ఇష్టం వస్తే వేసుకోండి, లేదంటే నేనైతే వాడుకోలేదు. సో ఇప్పుడైతే బాగా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి రైస్ని అయితే వేసేసుకునేసి మనము బాగా కుక్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకుందాము. ఈ రైస్ మనము స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా వండుకుంటేనే మనకి ఎగ్ దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఒక బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ముందుగా పెట్టుకొని మనమైతే కాట్లు పెట్టుకొని పెట్టింటాం కదా ఎగ్స్, అవి అయితే ఇలా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి అన్ని ఎగ్స్ కూడా నేను ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసేసి మెల్లగా ఫ్రై చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఎన్ని ఎగ్స్ 4 వేసేసా, ఇంకొకటి ఉంది. సో ఇది కూడా వేసేసి మనము బాగా అయితే దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. కలర్ అయితే వచ్చేస్తుంది బ్రౌన్ కలర్. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసేసి అలా ఫ్రై చేసేసుకోవాలి. కొంతసేపు అన్ని పక్కలు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా కలర్ వచ్చేంత వరకు సహనం మనము ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఎగ్కి బాగా పట్టేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే మారిపోయాయో. ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ చూడండి, కాట్లు పెట్టిన వల్ల ఈ మనం మసాలా ఏమైతే వేసుకుంటామో అది బాగా అయితే ఎగ్గుకి పట్టేస్తుంది. చూడండి ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్లో నేనైతే కొంచెం కారం అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకుని మళ్ళీ దాన్ని కిందికి పైకి అలా తిప్పుకుంటూ స్మూత్గా
హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే బాయిల్ చేసి ఆల్రెడీ కాటు పెట్టుకున్న ఎగ్స్ కాబట్టి మీకు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో స్మూత్గా అయితే మీరు దీన్ని ఫ్రై చేసేసుకోండి. ఇందులోకి పసుపు వేసాము, కారం వేసాము అండ్ అలాగే టేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటేనే కదండి, అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకునేసి ఫ్రై అయితే చేసి పక్కకు పెట్టుకునేసాము. ఆ లోపల అయితే చూడండి ఇంకొక స్టవ్ మీద రైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. స్మెల్ కూడాను సూపర్గా వస్తుంది. ఇప్పుడు మసాలా కోసం అని చెప్పేసి ఒక పాత్రలో ఆయిల్ అండ్ అలాగే కొంచెం బటర్ వేసేసాను. బటర్ బాగా కరిగాక దీంట్లోకి మసాలా వేయాలి కదా, సో దానికైతే మిక్సీ పట్టేద్దాం. ఒక ఏలక్కి, 2 చెక్క లవంగం అండ్ ఒక మరాఠీ మొగ్గ అయితే వేసేసి దాంట్లోకి ఆనియన్ కొంచెం అండ్ వెల్లుల్లిపాయలు అండ్ అల్లం. ఇప్పుడైతే నేను టేస్ట్ అని చెప్పేసి కొంచెం పుదీనా అయితే యాడ్ చేసేసుకుంటా ఉన్నాను. వేసేసుకునేసి మీకు పెరుగు కావాలంటే పెరుగు కూడా దీంట్లోకి వేసుకొని మిక్సీ పట్టేయండి. నేనైతే కొంచెం వాటర్ వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకుంటాను. అంతలోనే ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదా బటర్ వేసి, సో అదైతే కరిగిపోయింది. దీంట్లో కూడా 2 లవంగాలు అండ్ ఒక్క ఏలక్కి. నేనైతే పలావ్ ఆకు అంటాం కదా అదైతే వేసుకోలేదు. టేస్ట్ అయితే కొంచెం పలావ్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి నేనైతే స్కిప్ చేసుకున్నాను. మీకు ఇష్టం వస్తే వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా. సో ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అండ్ పుదీనా లీవ్స్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై అయ్యే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసేసుకునేస్తే, అలాగే టమోటో ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా మసాలా, ఏమైతే వెల్లుల్లి పేస్ట్ ఉందో అది కూడా వేసేసుకునేసి ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే కనపడిచ్చేస్తూ ఉందో, ఆ టేస్ట్ కూడా అంతేనండి. నాకు ఈ స్మెల్ అయితే ఎంత బాగా వచ్చేస్తూ ఉందో. అండ్ దాంట్లోకి అలాగే కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసేసుకునేసి మసాలా అయితే నేనంతా వైట్ పెప్పర్ పౌడర్, ధనియా పౌడరు, గరం మసాలా, చిల్లీ పౌడర్ అండ్ పసుపు ఇవి వేసేసి అయితే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ అన్ని మసాలా ఆ మిశ్రమానికి పట్టే వరకు మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకునేసి చిన్నగా అయితే ఫ్రై చేసేసుకుందాము. ఈ మసాలా వేసినాక ఈ టేస్ట్ అండ్ అలాగే స్మెల్ అయితే కొంచెం సూపర్గా అయితే వచ్చేస్తూ ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనమైతే పెరుగు వేసుకోవడం వల్ల ఏమంటే టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఏమైతే మనకి కింద అడగంటకుండా అయితే ఉంటుంది. ఈ టిప్ని పాటిస్తే అన్ని మసాలా రైస్ కూడా మనము పెరుగు అయితే వేసేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఆయిల్ తక్కువ వేసుకున్నా పర్వాలేదు, పెరుగు వేసుకున్నప్పుడు మనకి దాంట్లోనే ఆయిల్ వచ్చేసి బాగా ఫ్లోట్ అవుతుంది. సో ముందుగా మనం ఏమైతే ఎగ్స్ అయితే పెట్టేసుకున్నామో ఫ్రై చేసుకొని, ఆ ఎగ్స్ని 1 by 1 అయితే ఇలా మసాలాలోకి యాడ్ చేసేసి చిన్నగా తిప్పేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం, అందుకే కాట్లు పెట్టాం కదా, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు ఏ స్టెప్లో అయినా ఎగ్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు చిన్నగా అయితే మనము దాన్ని అయితే పట్టేసి, చూడండి మసాలా అంతా ఎగ్లోకి దిగే వరకు అయితే మనము దీన్ని ఫ్రై చేసేసుకుందాము. సో ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక ఎంత కలర్ఫుల్గా అయితే కనపడిస్తూ ఉంది కదా, టేస్ట్ కూడా అంతేనండో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ మీరు ఒక్కసారి ట్రై చేసి తినాల్సిందే. సో నేనైతే మసాలాలోకి సాల్ట్ వేసుకోలేదు కాబట్టి నేను సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఎగ్ కుక్ చేసి వేసుకుంటాం కదా, అందుకని ఎగ్ స్మెల్ అయితే అంతగా రాదు కాబట్టి నేను ఆ టేస్ట్ కోసం అని చెప్పేసి ఒక 2 eggs ఇలా పగలకొట్టి అయితే మసాలాలోకి వేసుకున్నాను. సో ఇది మస్ట్ అండ్ షుడ్ మీరు అట్లీస్ట్ 1 egg అయినా సరే ఇలా మసాలాలోకి పగలకొట్టేసుకుంటే ఎగ్ బిర్యానీ అనేది స్మెల్ బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా బాగుంటుంది. మనం తినేటప్పుడు అలా తగులుతూ ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది నా పర్సనల్ టిప్ అండి. నేనైతే ఇలా ఏ కర్రీ చేసినానో ఒక ఎగ్ అయితే ఇలా పగలకొట్టేసేసుకుంటా. చూడండి బాగా ఫ్రై అయితే అయిపోయింది కదా. ఇప్పుడు అంతా మసాలా ఒకే చోటుకి పెట్టేసుకుని బాగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. టేస్ట్ కూడాను చూశాను, సాల్ట్ కానివచ్చు, కారం కానివచ్చు, అంతా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంక ఫైనల్లీ మన రైస్ ఏమైతే రెడీ అయిపోయింది దాన్ని అయితే ఇలా ఈ ఎగ్ మిశ్రమం పైన లేయర్ బై లేయర్ వేసేసుకుంటా మనము ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకుందాము. స్టవ్ అయితే సిమ్లో పెట్టి వేసుకోండి, ఎందుకంటే కింద అయితే మసాలా అంతా ఉంటుంది కదా, మనకి అడగంటకుండా అయితే
పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా వేసుకున్న దానిపైన మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రై ఆనియన్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే కనపడిస్తూ ఉంది కదా. దీన్నైతే అలా వేసేసుకొని దానిపైన మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నంత పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూడండి ఈ ఫ్రై ఆనియన్స్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర పుదీనా కూడా స్ప్రెడ్ చేసుకునేసినాక కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి వేసుకుంటాం కదా. ఒక నిమ్మ చెక్కని అలా పిండుకునేయండి దానిపైన. స్మాల్ అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే మనం రైస్ క్వాంటిటీ ఎక్కువగా చేసుకున్నాం అనుకోండి, ఎక్కువగా వేసుకోండి. నేనైతే ఒక 4 మెంబర్స్కి అయితే రెడీ చేసేసాను ఈ దమ్ బిర్యానీ. సో నేనైతే చిన్నగా ఉండేదాన్ని అయితే ఇలా వేసేసుకుంటాను టేస్ట్కి తగినట్టుగా. అండ్ ఫైనల్లీ అంటే ఒక స్పూన్ నెయ్యి. ఈ నెయ్యిని అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇంకొక వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా చూపించేస్తాను. మస్ట్ అండ్ షుడ్ వాచ్ చేయండి, మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ అయితే దమ్ పెట్టేద్దాము, మళ్ళీ అయితే చూసేద్దాం. సో ఇప్పుడు మన ఎగ్ బిర్యానీ తయారైపోయింది. చూద్దామా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా వచ్చేసింది అంటే వావ్. ఎగ్స్ అయితే సూపర్గా ఉంది అండ్ కలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మనం మసాలాలో ఏమేమి వేసుకుంటామో అంతే చాలండి, ఎక్స్ట్రా మనం ఫుడ్ కలర్స్ ఏం యూస్ చేయక్కర్లేదు. సూపర్ అంటే